టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురుడు మీ ఆదాయాలని డబల్ చేస్తాడు. గతంలో కంటే కూడా మీకు ఖర్చులు కూడా తగ్గడం జరుగుతుంది. బంధుమిత్రుల ఇళ్ళకి మీరు వెళతారు. ఈ వారము చక్కగా మీ పిల్లలు తీసుకుని మరి ఎంజాయ్ చేయడము, ఇవి వెళ్ళి బంధువుల ఇళ్ళకి వెళ్ళి రావడము, ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే దూరపు ప్రయాణాలు చేయడంతో పాటు నూతన వస్త్రాలను కొనుక్కుంటారు. అలాగే చక్కగా మీకు ఈ యొక్క నూతన ఆభరణాలను కొనుక్కుంటారు. మృష్టాన్న భోజనాలు మీరు తినడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ బంధువుల ఇళ్ళకి అందరికీ కూడా వెళ్ళడము, మా బంధుమిత్రులందరితో కూడా సరదాగా గడపడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఇక ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి తలనొప్పి, మైగ్రేన్, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇలాంటి ఒళ్ళు నొప్పులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇండైజెషన్ ప్రాబ్లంలు ఉన్నప్పటికీ కూడా మీరు బిర్యానీలు తినడం మాత్రం మానరు. ఈ విధంగా మిథున రాశి వారి అందరూ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చే పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. అలాగే కేతు తృతీయ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అందువలన గరిక గడ్డితో వినాయకుడికి అర్చన చేసుకోండి. అలాగే చక్కగా జమ్మి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోండి. దాన్ని పెద్ద అయిన తర్వాత రోజు తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకోండి. పెద్ద అయిన తర్వాత తీసి బయట గ్రౌండ్లో, బయట రోడ్లపైన మీరు వేసి దాన్ని పెంచాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.